హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూడ్స్. నా పేరు చెల్లు చారీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తే మన అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది అనేది ఏ విధంగా తెలుసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే నా ఛానల్ని ముందుగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ముందుగా ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అందులో ఆర్టీఏ తెలంగాణ అని టైప్ చేయండి. సో తెలంగాణ వారైతే తెలంగాణ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ వచ్చే ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ అని క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది ఓల్డ్ వెబ్సైట్ అన్నమాట. సో ఇప్పుడు ఆర్టీఏ వాళ్ళు ఒక కొత్త వెబ్సైట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది మన ఈ సారథి.పరివాహన్.gov.in. సో ఈ వెబ్సైట్లోకి ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్ టు నావిగేట్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు వారు ఏర్పాటు చేసిన కొత్త వెబ్సైట్లోకి మనల్ని తీసుకెళ్తుంది. సో ఇక్కడ ఇది కట్ చేసేసి ఇక్కడ స్టేట్ నేమ్ అడుగుతుంది. సో మనది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ పైన క్లిక్ చేయాలి. సో నేను ఇక్కడ తెలంగాణ అని ఎంటర్ చేస్తున్నాను, చూడండి. సో ఇక్కడ తెలంగాణ పైన క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ మన నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇది తీసుకెళ్తుంది. సో దీంట్లో మనం ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసాం కాబట్టి మన డ్రైవింగ్ లైసెన్స్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్, అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా అనేది అడుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఈ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మన ఈ డ్రైవింగ్ లైసెన్స్ స్టేటస్ అనేది మనకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.